భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బుధవారం కలెక్టరేట్ వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణికి విడతపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా వాకింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగలేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఊరుగంటి నందేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలో బకాయి పెట్టిన 5 కోట్ల పరిహారాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 ముందటి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని గతంలో బకాయి రుసుము కట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, వై సత్యనారాయణ, పప్పుల వీరబాబు, డేగల సత్యనారాయణ, వీరబాబు, చేబ్రోల్ రమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, టి రాజా తదితరులు పాల్గొన్నారు. 16లో నిర్ణయించిన ధరల ప్రకారమే నేటికి పరిహారాలు చెల్లిస్తాం. 10 ఏళ్ల గడిచింది, ధరలు పెరిగినాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశిష్టుడే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాహనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరేం చేశారంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. మార్చి 1 తర్వాత ఇప్పటికీ 2 నెలల సమయం గడిచింది. మీరు పెట్టినటువంటి అడ్డగోలు నిబంధనల వల్ల ఎంతమంది ఆ నిబంధనలను దాటి పరిహారాల కోసం కార్మిక శాఖకు వచ్చారంటే కేవలం 11 మంది. అంటే కాకినాడ జిల్లాలో 3 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత 6 నెలల నుంచి ఎడతెరపి లేకుండా వివాహాలు, డెలివరీలు జరుగుతూ ఉంటే కేవలం 11 మందికి మాత్రమే నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకు మాత్రమే క్లెయిమ్లు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఏంటి అంటే 2020 తర్వాత ఎవరైతే కార్డులు రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళు ఎవరి కార్డులు రెన్యువల్ చేయొద్దు, వాళ్ళు కొత్త కార్డులు పెట్టుకునే అవకాశం లేకుండా చేసింది గవర్నమెంట్. మరోపక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోర్టుకి వెళ్తేనే కానీ రానటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ అయితే ఆ డెత్ ఆ అమ్మాయి వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇదివరకు ఈ నిబంధన లేదు, డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోయింది. మరి ఎలాంటి అడ్డగోలు నిబంధనలన్నింటినీ పెట్టి మేము అమలు చేసేసామని చెప్పి కేవలం ఒకళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులకు మాత్రమే ఇచ్చి 2 లక్షల మంది కార్మికులను కాకినాడ జిల్లాలో అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మీరు పాత నిబంధనలనే అమలు చేయాలి. గతంలో 298 జీవో ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయితే బకాయిలు కట్టాలో అన్ని సంవత్సరాలు బకాయి చెల్లించుకొని వాళ్ళ క్లెయిములు పొందే అవకాశం గత 2019కు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన జీవో ఇది. మరి ఆ జీవో అమలు చేయమని ఇవాళ అడుగుతూ ఉన్నాం. మీ జీవో మీరే అమలు చేయకపోతే, మీ మాటను మీరే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు సరిచేయాలి. మీరు పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలు చేయాలి. ప్రమాద బీమా అమలు చేయాలి, శాశ్వత అంగవైకల్యం అమలు చేయాలి, హాస్పిటలైజేషన్ ఇవ్వాలి, పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి 2019 ఎన్నికల ముందు మీరు జీవో ఇచ్చారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ జీవోని అమలు చేయమని ఇప్పుడు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే 2019లో బోర్డు ఆగింది. అప్పుడున్న 9 పథకాలు ఉన్నాయి. శాశ్వత అంగవైకల్యం కానీ, లేకపోతే ఈ ప్రమాద బీమా సంబంధించి 5,20,000 రూపాయలు వచ్చి, కానీ ప్రమాదాలకు గురై భవన కార్మికులు ఈరోజు ప్రమాదాల్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో భవన కార్మికులకి ఏదైతే ఈ ప్రమాద బీమా కానీ, లేకపోతే శాశ్వత అంగవైకల్యం కానీ, పిల్లల స్కాలర్షిప్లు కానీ ఇటువంటి అన్ని కూడా పెద్ద ఎత్తున పరిహారాలు వస్తాయి. కానీ అవి అమలు చేయకుండా తూతూ మంత్రంగా 20,000 రూపాయలు, 40,000 రూపాయలు, ఈరోజు పెళ్లికానికి 40,000 రూపాయలు అని ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈరోజు జీవో ప్రకారం అమలు చేయండి అని చెప్పి 20,000 రూపాయలు అమలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనికి ఏంటంటే భవన కార్మికులు మోసగించమే. ప్రకటన చేస్తే 40,000 రూపాయలు, ఇలా అమలు చేస్తే 20,000 రూపాయలు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి ఎవరైతే అర్హులై ఉన్నారో ఈ 6 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా పెట్టుకోవడానికి, క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలా ఏం చెప్పింది ఏంటంటే మార్చి 1 నుంచి మాత్రమే వీళ్ళు క్లెయిమ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఈ బోర్డు 2020 సెప్టెంబర్ 7 నుంచి ఈ సంక్షేమ బోర్డు ఆగింది. అక్కడి నుంచి కూడా ఈ మార్చి 2026 వరకు కూడా అమలు చేయాలి. అందులో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ప్రమాదాలకు గురై చనిపోయి ఉన్నారు. శాశ్వతంగా ఆ అంగవైకల్యంతో వాళ్ళ పరిహారాల కోసం చూస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం చూస్తూ ఉన్నారు, మట్టి కొచ్చుల కోసం చూస్తున్నారు, వివాహ గిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పక్క రాష్ట్రంలోని తెలంగాణ కానీ, కేరళలో కానీ ప్రమాద బీమాకి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 5 లక్షల రూపాయలతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. అది కూడా అమలు చేయలేదు. కాబట్టి తక్షణమే 9 పథకాలు అమలు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న డబ్బు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.